ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ మా ఛానల్లోకి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఒక దాగి ఉన్న ప్రకృతి అందాలతో నిండిన రంపచోడవరం వాటర్ ఫాల్స్కి టూర్ వేసాం. ఈ వీడియోని మిస్ కాకుండా ఒక్కసారి చూస్తే మీరు కూడా ప్లాన్ చేసుకోవడం ఖాయం. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది. రాజమండ్రి నుంచి సుమారు 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం కార్లో బయలుదేరాం ఉదయం 10 గంటలకి. రోడ్ ట్రిప్ అంటేనే మజా కదా. కార్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొండలు, వృక్షాలు, పచ్చనిదనం మన మనసుని లాగేస్తాయి. అసలు ఈ ట్రిప్ మొదలైపోయిందా అనిపించదు. ప్రకృతి ఎంత దగ్గరలో ఉందో తెలుసుకోవడానికి ఇదే బెస్ట్ ప్లేస్. బయలుదేరడమే, టిఫిన్ చేయకుండా బయలుదేరాం. ఎందుకంటే ఇది సడన్ ట్రిప్ కదా. కాబట్టి ఆకలేస్తుందిరా తమ్ముడు అంటే మా వాడు బేకరీలో ఏదో ఎనర్జీ డ్రింక్ ఒకటిని ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాడు. అది తింటా జర్నీ స్టార్ట్ చేసాం. దగ్గరికి కాసేపట్లో వచ్చేస్తాం. వాటర్ ఫాల్స్ని చేరాలంటే చిన్న చిన్న ఊర్లు దాటాలి, చిన్న చిన్న మలుపులు దాటాలి. రోడ్డు మధ్యలో ఇరుకుగా ఉంటుంది కానీ రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి. రీసెంట్గానే వేసినట్టున్నారు. ఇవి చాలా బాగుంది. రోడ్ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. చూసిన మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కార్ పార్కింగ్ కొద్దిగా ఇరుగ్గా ఉన్నా సరే మా ఊడు బాగానే పెట్టేశాడు. వచ్చేసి అయితే లోపలికి వస్తామండి. వాటర్ ఫాల్స్ కన్నా ముందు మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సుమారు ఒక 500 మీటర్ల బాటలో అడవి మధ్యలో నడవడం వల్ల అదిరిపోయే అనుభూతి మనకి ఉంటుంది అన్నమాట. పక్షులు, కిలకలలు, జలధ్వని ఇవన్నీ కలిపి ఒక నేచర్ ఫీలింగ్ మనకు అనిపిస్తుంది. వాటర్ ఫాల్స్, ఓ మై గాడ్, ప్రకృతి మాయాజలం అనిపిస్తుంది. ఇక్కడ నీటి శబ్దం, చల్లటి జలం, చుట్టూ గ్రీనరీ వాతావరణం అన్నీ కలిపి ఒక వెకేషన్ స్పాట్లా ఉంది. ఫ్యామిలీతోనూ రావచ్చు, ఫ్రెండ్స్తోనూ రావచ్చు. కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయడంతో పాటు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా తడిచినా ఉన్న రాళ్ళు కాబట్టి జారిపడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు మినరల్ వాటర్ కానీ కొన్ని స్నాక్స్ కానీ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతైతే ఎంజాయ్ చేస్తామో అంతా దాహం వేస్తుంది, అంతా ఆకలేస్తుంది. కానీ మీరు ఇక్కడ ఎటువంటి చెత్త వేయకూడదు. ఎందుకంటే ప్రకృతి శుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
వచ్చేసాం. ఇంకా ఇంటికి వెళ్తుంటే దారిలో ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన బొంగు బిర్యానీ తిందామని చెప్పేసి హోటల్ దగ్గర ఆగితే ఒక్క హోటల్లో కూడా బొంగు బిర్యానీ లేదండి. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా నార్మల్గా ఒక బిర్యానీ తినేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాం. బ్యూటిఫుల్ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసాం. రంపచోడవరం వాటర్ ఫాల్స్ నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాగే ట్రిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.